హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ మోదకాలని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడైతే మోదకాలు స్వీట్ తయారీకి ఏమేం కావాలో ఒకసారి చూసుకుందామండి. ఇప్పుడైతే ఏమేమి ఐటమ్స్ కావాలో చూద్దాము. 1 కప్పు పాలు, 10 నుంచి 15 జీడిపప్పు, 1 స్పూను యాలక్కాయల పొడి, 1 కప్పు బెల్లం, 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు కొబ్బరి పొడి. ఇప్పుడైతే నేను ఈ కప్పు కొలత ఆధారంగా కాచి చల్లార్చిన పాలని 1 కప్పు అయితే తీసుకొని ఇందులో పోసుకుంటున్నాను. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఈ బెల్లాన్ని అయితే ఇందులో వేసుకుంటే ఒక 10 నిమిషాల పాటు ఇలాగే ఉంచాలి. బెల్లం అంతా ఈ పాలలో అయితే కరుగుతుంది. ఈ లోపల మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. ఇందులో అయితే 1 కప్పు శనగపిండి అయితే వేసుకోవాలండి. దీని అయితే దోరగా వేపుకోవాలి. మంట ఎక్కువ లేకుండా చిన్న మంట మీద ఈ పిండిని అయితే మొత్తం దోరగా వేపుకోవాలి. ఇందులో అయితే కొబ్బరి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం బెల్లం పాలల్లో నానేసుకున్నాం కదా, అవైతే ఇందులో పోసేసుకుంటున్నాను, వడకట్టుకుంటున్నాను. మొత్తం అయితే ఇలా తిప్పేసుకుందాం. ఇదంతా గట్టిపడే వరకు ఉండలు లేకుండా మొత్తం ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడైతే ఇందులో లాస్ట్గా 7 నుంచి 8 జీడిపప్పులు, యాలక్కాయల పొడి 2 అయితే మిక్స్ చేసుకుని బాగా కలిపేసుకోవాలి ఒకసారి. ఇప్పుడైతే నేను చేతికి నెయ్యి పూసుకొని మోదకాలు అయితే చేయబోతున్నాను. ఇప్పుడైతే నేను ఈ మోదకాలని చేత్తోనే చేస్తున్నాను. ఇప్పుడైతే మనకి పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం మోదకాలు అయితే తయారు చేసుకుందాం. ఇప్పుడైతే ఈ పిండిని ఇలా తీసుకొని రౌండ్గా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా రౌండ్గా ముద్దలాగా మొత్తము రౌండ్ తిప్పుకొని పైన కొంచెం కోసుగా వచ్చేలాగా చేత్తో ఇలాగా చుట్టూరు ప్రెస్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ స్పూన్తో దీనికి చిన్నగా ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను.